పెడతాం గురువు గారు. అమృతవాణి 86. ఏ స్థితిలోని అనుభూతులు ఆ స్థితిని అనుసరించి ఉంటాయి. జాగ్రత్త అంటే మెలకువలో స్థూల దేహం అంటే మాంసమయం నామరూపాలతో ఉన్న స్థూల దేహాలను చూస్తుంది. అలాగే కళ అంటే స్వప్నంలో మనోశరీరం మానసిక అంటే సూక్ష్మ స్థాయిలోని నామరూపాల వైవిధ్యాన్ని చూస్తుంది. గాఢ నిద్ర అంటే సుషుప్తిలో దేహ భావన పూర్తిగా లుప్తమై గ్రహణం తెలుసుకోవడం ఆగిపోతుంది. తురీయ అంటే బ్రహ్మీ స్థితిలో దేహభావం అంతరించటంతో పాటు ఆత్మానుభూతి ఉదయించడంతో వ్యక్తి సర్వసమంగా ఉంటాడు. ఎందుకంటే వైవిధ్యం లేని కారణంగా. సరోజ, నీకు అర్థమైందా? అయింది గురువు గారు. ఏమైందో చెప్పమ్మా, చూద్దాం. అసలు స్థితి అంటే ఏంటమ్మా? స్థితి అంటే ఉన్నాను అన్న స్థితి, ఎరుక. గురువు గారు ఆ విషయం చెప్పటల్లా ఇక్కడ. అంటే ఆయన మాట్లాడుతుంటారు, దాని గురించి ఏం మాట్లాడటం లేదు. గురువు గారు అంటే 3 స్థూల సూక్ష్మ స్థితులు ఉన్నాయి అంటారు కదా. స్థూల దేహంతో స్థూల దేహంతో స్థూలం సరే, ఎవరున్నారు? మాయా నేనే ఉంటుంది గురువు గారు అక్కడ. స్థూల దేహం లేనిది ఉన్నట్టుగా ఉండేది. ఏది లేని ఉన్నట్టుగా ఎట్లా ఉంటుంది? ఉన్నది ఉన్నట్టు ఉన్నట్టుగా ఉంటుందా? లేనిది ఉన్నట్టుగా ఉండేదే మాయ కదా గురువు గారు. లేనిది భ్రమపడ్డమే. లేకపోతే ఇంతకీ మాయ ఉందా లేదా? మాయ ఉందంటే ఉంది, లేదంటే లేదు గురువు గారు. ఎవరంటున్నారు ఉందని? ఆత్మ చెబుతుందా? సత్యస్థితిలో సత్యస్థితిలో ఉంటే ఎవరుంటే సత్యస్థితిలో ఉన్నప్పుడు ఎవరున్నప్పుడు ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఆత్మకి ఎవరుంటే ఆత్మస్థితిలో? మీరే చెప్పండి గురువు గారు. అర్థమైంది గురువు గారు, అర్థమైంది కానీ చెప్పడం తెలియట్లేదు గురువు గారు. అసలు అర్థం చేసుకునేది కాదు కదా. అర్థమైంది గురువు గారు. అంటే ఇక్కడ చెప్పడం. చెప్పండి. నేను చెప్పడం అంటే ఏది ఉండదు ఇక్కడ. ఏ స్థితిలోని అనుభూతులు అంటున్నాడు. అవునండి. అసలు స్థితి అంటే ఏమిటి? స్థితి అంటే ఏమిటి? అనుభూతి ఎవరికి? అనుభూతి ఆత్మకే కదా గురువు గారు. చాలా పెద్ద పొరపాటు పడ్డావు తల్లి. ఆత్మకి అనుభూతులు ఉండవు. వదిలేస్తే ఉన్నమతి పోయింది. స్టార్టింగ్ లోనేమో వడ వడ అన్నావు, ఇప్పుడు వడ వడ అంటున్నారు. అనుభూతులు ఆత్మకి ఉండవు. అవును గురువు గారు, దేహానికే ఉంటాయి. మళ్ళీ దేహం అంటావు. మాయా నేనుకి పోనీ గురువు గారు. మాయా నేను ఉన్నదే. మాయా నేను లేదు, కానీ ఉన్నట్టుగా భ్రమ పడుతున్నాం. పడుతున్నావు కాదు, పడుతున్నావు అను. ఓకే గురువు గారు, పడుతున్నాను. లేదు గురువు గారు, భ్రమపడు. ఎవరు లేరు, ఉన్నది ఒకటే నేనన్నారు. ఆ ఒకటే నేనుకి అనుభూతులు ఉండవు. గురువు గారు, అది చివరికి తేలిపోతుంది. ఇక్కడ ఏ స్థితిలోని అనుభూతులు
ఆ స్థితిని అంటే- అనుసరించి అంటే అర్థం ఏంటి? ఈ స్థితి ఎవరికి? దేహాత్మబుద్ధి కలిగినటువంటి మాయానేనికి స్థితి. అవును గురువు గారు, ఆత్మ కాదమ్మా. అవును గురువు గారు, ఆత్మకి స్థితులు ఉండవు. అవును గురువు గారు, అసలు ఆత్మకి మాయానేని స్థితికి ఏ సంబంధము రాకపోకాలు ఉండవు. అవును గురువు గారు. ఇక్కడ మహర్షి ఏమని చెబుతున్నారు? నీవు జీవభావనతో వ్యక్తి భావనతో అవస్థలు అంటే స్థూల దేహంతో ఉన్నప్పుడేమో స్థూల జగత్తు, అది ఎవరికి చూస్తున్నారు? మళ్ళీ ఇక్కడ ఆ, ఆత్మ చూడదమ్మా. మాయానేనికే కదా గురువు గారు. మాయానేనికే కదా. సరే, ఆ దేహాత్మ బుద్ధి బుద్ధి కలిగిన, కలిగినప్పుడు అవును అవును గురువు గారు. కాబట్టి ఇక్కడ ఏ స్థితిలోని అనుభూతులు ఆ స్థితిని అనుసరించుంటాయి. ఆ గురువు గారు. అంటే ఇక్కడ అమ్మా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు అవునండి. జాగ్రత్త, స్వప్న, సుషుప్త సుషుప్తి. చాలా తేలిగ్గా నీవు మార్చుకుంటూ పోతూ అవునండి. ఉన్నావు. అవును గురువు గారు, అవునండి. ఈ జాగ్రత్తావస్థలో ఉన్న అనుభూతి స్వప్నంలో లేదు. లేదు. స్వప్నంలో ఉన్న అనుభూతి నిద్రలో లేదు. నిద్రలో ఉన్న అనుభూతి జాగ్రత్త స్వప్నాల్లో లేదు. లేదు. అంటే దేహాత్మబుద్ధి జనించినప్పుడు నీ అనుభూతులు అవస్థను బట్టి ఉంటాయే తప్ప అవునండి. ఆత్మస్థితి కాదు అని చెప్పదు. అవును గురువు గారు. ఆ గురువు గారు, అర్థమైంది. ఆత్మస్థితిలో అసలు ఏమీ లేదు కదా అక్కడ. ఆత్మస్థితిలో కాదు, ఆత్మ స్థితి కాదది. అవునండి. ఓకే, బీయింగ్. జాగ్రత్త స్థితి, స్వప్న స్థితి, నిద్రా స్థితి ఇవన్నీ దేహాత్మ బుద్ధిలో ఉన్న మాయానేనికి. అవునండి. అవునండి. ఆత్మకి స్థితులు ఉండవు. ఆ గురువు గారు. ఆత్మకి ఈ జీవ భావనకి సంబంధం లేదు. అవును గురువు. కానీ నువ్వు దేహాత్మ బుద్ధితో ఉన్నావు కాబట్టి ఇక్కడ అవునండి. క్లారిఫై చేస్తున్నారు. ఏ అవస్థకి ఆ అవస్థ అనుభూతులు ఉంటాయి. ఆ గురువు గారు. మొట్టమొదటి ఏమంటున్నారు? జాగ్రత్త అవస్థలో దీన్ని మెళుకువ అనుకుంటున్నావు నీవు. నాకు అన్ని అవునండి. తెలుసు, అందరినీ చూస్తున్నాను, ప్రయాణాలు అవును. చేస్తున్నాను, బాధ్యత ఉన్నది, ఇది చెయ్యాలి, అది అవునండి. చెయ్యాలి, తిరుగుతున్నావుగా. అవునండి. అవునండి. ఇక్కడ ఏమవుతుంది? మాంసదేహమైనటువంటి స్థూల దేహంతో నీవు అసోసియేట్ అయినావు. అవునండి. అవునండి. అందుకని నీకు స్థూల విషయాలు కనపడతాయి. కరెక్టే గురువు గారు. అంటే దేహం అంటే నేను అనేటువంటి భావన తల ఎత్తినప్పుడు ఆ స్థూల దేహానికి స్థూల జగత్తు, స్థూలమైనటువంటి మనుషులు, ఇతరులు వీళ్ళందరూ కనపడతారు. అవును గురువు గారు. లేకపోతే కనపడరు. కరెక్టే గురువు గారు. ఆ గురువు గారు. అదే ఇక్కడ చెబుతున్నారు. నామరూపాత్మకములతో ఉన్న స్థూల దేహాలను చూస్తున్నావు కదా. అవును గురువు గారు. చూస్తున్నావు అంటే నీలో అహంకారము చాలా స్పష్టంగా ఉన్నట్టు లెక్క. దేహాత్మ బుద్ధి ఉండబట్టే వాళ్ళు కనిపిస్తున్నారు. ఆత్మ చూడదు.
ఆత్మ దేనిని చూడదు. దేనితోనూ కలవదు. ఉమ్, మరి ఇప్పుడు కలిసేది, మాట్లాడేది, చూచేది, అనుభవించేది, పుట్టేది, నశించేది ఏది? మాయానే. గురువు గారు. దాన్నే మనం వ్యక్తిత్వం అని, కర్తృత్వం అని, అవునండి. అహంకారం అవును అని, గురువు పరిమితత్వం అని, గారు. జీవుడని అవునండి. చెప్పుకుంటాం. ఓకే, అవును. సరే. స్థూల దేహంలో ఎంతో అనుభవిస్తున్నావు, కష్టాలు, సుఖాలు, బంధాలు, జనన మరణాలు. ద్వేషాలు, రాగాలు. ఇప్పుడు పుడితే సంతోషిస్తున్నావు, పోతే దుఃఖిస్తున్నావు. కరెక్టే గురువు గారు. సరే, కాసేపు స్థూల దేహాన్ని అక్కడ పారేసి ఉమ్, సూక్ష్మదేహమైనటువంటి మనస్సుతో, అది కూడా దేహమే, అవును గురువు గారు. ఏం చేస్తున్నావు? కలలు మనో కంటున్నాను. శరీరం. మనో శరీరం అంటే సూక్ష్మ శరీరం. మనస్సు. మనస్సు అనే శరీరంతో మానసికమైనటువంటి విషయాలు సూక్ష్మ స్థాయిలో అవును గురువు గారు. కనపడదు. అక్కడ అవునండి. అక్కడ కూడా నామరూపాత్మకముల వైవిధ్యాన్ని చూస్తున్నావు. కరెక్టే గురువు గారు. కళలో కూడా అవునండి. సూక్ష్మదేహంతో నీవు సూక్ష్మ విషయాలని దర్శిస్తున్నావు. అక్కడ కూడా అవునండి. నామరూపాలు ఉన్నాయి. ఉన్నాయి. అవునండి. నాడో మరణించిన వారిని చూస్తావు. అవునండి. జాగ్రత్తావస్థలో మరణించిన సంగతి నీకు తెలియదు. అవునండి. అవునండి. కలగంటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు అతడు పోయాడని సంగతి తెలియదు. సత్యం అనుకుంటూ ఉంటాను. అనుకోవడం కాదు, పరామర్శిస్తాడు నిన్ను. ఏమాను కింద గంటలు దశకిపోయినా అంటాడు. ఏం చెప్పమంటారు? అవునండి. అంతా నేను అవును. చేయాల్సి వస్తుంది చాకరీ అని అవునండి. చనిపోయిన ఆయనతో మాట్లాడతావు నువ్వు. కరెక్టే గురువు గారు. ఓకే, కరెక్టే. కాబట్టి నామరూపకత్మకమైన వైవిధ్యం అనేది ఏ అవస్థగా అవస్థ ఉంటుంది అని చెప్పు. గురువు గారు. సరే, ఇక చివరి అవస్థ ఒకటి ఉంది. అవునండి. ఏమిటిది? గాఢ నిద్ర. గాఢ నిద్ర. ఈ నిద్ర కూడా ఎవరికి? ఈ జీవుడికే. అవునండి. అవునండి. ఆత్మ నిద్రపోదమ్మా. ఆత్మ కాదు, ఆత్మకి అది పుట్టనే లేదు. మరుపు లేదు, నిద్ర లేదు, అవునండి. మెలకువ లేదు, ఉదయం లేదు, అనుభవం లేదు. అస్తమానం లేదు. అయితే గాఢ నిద్రలో ఉన్నావు, బాగానే ఉంది. మరి ఈ జాగ్రత్త స్వప్నముల యొక్క విషయాలు నీకెందుకు కనపడవు అక్కడ? కారణం లయం అయిపోతుంది. మనస్సు లయం అయిపోతుంది. ఏదో లయం అవుతుంది. వృత్తిరాహిత్యం అవుతుంది. వృత్తిరాహిత్యం అవుతుంది గురువు గారు. అక్కడ ఏం తెలీదు. అందుకని ఇక్కడ అది గాఢ నిద్ర. ఇక్కడ ఏమంటున్నాడు? ఏం జరుగుతుందో తెలియదు. తెలియకపోతే బయటకు చెప్తా ఏం తెలియదని. మళ్ళీ దేహాత్మ బుద్ధి వచ్చాకే చెప్తాను, నిద్రపోయాను హాయిగా అంట. ఇప్పుడు కూడా నిద్రపో, ఏ గొడవలేదు, నిద్రపోవాలి. గురువు గారు. సరే, ఇక్కడ ఏమంటున్నారు? దేహ భావన పూర్తిగా లుప్తమై. దేహ భావన, అవును గురువు దేహ గారు. భావన అంటే స్థూల సూక్ష్మ దేహ భావన. గురువు గారు. ఈ రెండు కూడా డిస్కనెక్ట్ అవుతాయి. అవునండి. నీవు ప్రపంచాన్ని చూడవు, సంసారాన్ని చూడవు, కళలు కూడా కనవు. అది ఏమి గ్రహించను అసలు. ఆ గ్రహణ శక్తే ఉండదు. ఉండదు. లుప్తము అంటే జీరో. అవునండి. అప్పుడు ఏమవుతుంది?
అంతవరకు తెలుసుకుంటున్న అహంకారము తెలుసుకోవటం ఆగిపోతుంది. గురువు గారు కరెక్టే. అందుకనే నాకు నిద్రలో ఏమీ తెలియటం లేదంటారు, అవునండి, ఏమీ లేదంటారు. అవునండి. ఓకే, ఇక ఈ తురీయం అనే పదం సత్యము అని అర్థం. గురువు గారు అది 4వ అవస్థ కాదు. కాదు, అసలైనది అదే, ఉన్నది అదే. ఇక్కడ జాగ్రత్త స్వప్న సుషుప్తలు జీవుడికి మాయానేనికి సంబంధించింది. అవునండి, ఏమ్మా? అవునండి. మరి అయితే తురీయంలో నీ సహజ స్థితిలో ఈ అహంకారము పూర్తిగా అదృశ్యమైపోతుంది, ఉండదు. గురువు గారు అదే ఇక్కడ చెబుతున్నారు. ఈ తురీయ స్థితి అంటే ఆత్మస్థితి, తురీయ స్థితి అంటే సత్యస్థితి, తురీయ స్థితి అంటే ఉన్నానన్న ఎరుక, అహం స్ఫురణ. అది స్థితి అని ఎందుకంటున్నారు? అది ఎటర్నల్ ఎగ్జిస్టెన్స్. అది గురువు గారు జీవుడికి సంబంధం లేదు. అది 4వ అవస్థ కాదు. నీవు కలగన్నట్టు, జాగ్రత్తలో తిరుగుతున్నట్టు, నిద్రించినట్టు వ్యక్తిత్వాన్ని నిలుపుకొని తురీయానికి పోలేవు. గురువు గారు అంటే దీని అర్థం ఏంటి? ఆత్మస్థితికి జీవభావనకి సంబంధము లేదు. వ్యక్తిత్వంతో, పరిమితత్వంతో బ్రహ్మేక స్థితిని నీవు అనుభవించలేవు అని చెప్పడం. కరెక్టే గురువు గారు, కరెక్టే గురువు గారు. ఇది ఎప్పుడైతే అంతరించిపోతుందో, 3 అవస్థలకి తల ఎత్తకుండా పూర్తిగా అంతరించిపోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. గురువు గారు అంతరించిపోవడం అంటే తిరిగి రాకూడదు. గురువు గారు ఇందాక లయం అన్న మాట వాడాలి. నష్టపోవాలి పూర్తిగా, అది అంటే మళ్ళీ తిరిగి రాకూడదు. ఎప్పుడైతే ఈ తురీయ స్థితి, బ్రహ్మైక స్థితి, ఉన్నానన్న అహంస్ఫురణ స్థితి, ఆ ప్రకాశమానంలో ఏకకాలంలో ఇది అంతరించడం ఏమిటి, ఆత్మానుభూతి ఉదయించడం ఏమిటి, ఏకకాలంలో జరుగుతుంది. గురువు గారు అక్కడ ఈ వైవిధ్యం అనేది ఉండదు ఇంకా అసలు ఇది అంతరించిపోతే ఉండేదే ఉంది, ఉండదు. అంతరించిపోవటం అంటే తిరిగి రాని స్థితి అని అర్థం. గురువు గారు పరిమితత్వము, జీవభావన తల ఎత్తని స్థితి తురీయం. గురువు గారు అప్పుడు చెప్పుకోవటానికి వ్యక్తి సర్వసమంగా ఉంటాడు, అక్కడ వ్యక్తిత్వం ఉండదు. ఆత్మస్థితిలో, అహంస్ఫురణ స్థితిలో ఆత్మ మాత్రమే ఎరుకతో కూడుకొని అనంతంగా పరిధులు లేక ప్రకాశిస్తూ ఉంటుంది. గురువు గారు అసలు ఉన్నది ఆ స్థితి, లేనిది ఈ 3 అవస్థలు. గురువు గారు అర్థమైంది గురువు గారు. సరే, తర్వాత బయటికి వస్తున్నాడు కర్మ చేత. గురువు గారు ఆత్మ ప్రకాశంతో జీవుడు, జగత్తు, ఈశ్వరుడు ఎగిరిపోరమ్మా. గురువు గారు మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా?
ఫ్యాన్ ఉంది గురువు గారు. ఫ్యాన్ బాగా తిరుగుతూ ఉంటే ఆఫ్ చేసామనుకో ఏమవుతుంది? కొంచెం సేపు తిరిగి అప్పుడు ఆగిపోతుంది, వెంటనే అట్లా ఆగిపోదు. ఉంటుంది. అట్లా ఉంటుంది జీవన్ముక్తుడి యొక్క స్థితి. ఓకే ఓకే, అర్థమైంది. తిరుగుతున్న ఫ్యాను ఉమ్. ఎప్పుడైతే స్విచ్ ఆఫ్ ఆపేయండి, చేస్తామో ఆపేయండి. వెంటనే ఆగిపోదు, అవును గురువు గారు. కొంతసేపు తిరుగుతుంది. ఉమ్. ఆ విధంగా రమణ మహర్షి వారు 1950 దాకా తిరిగారు. అవును గురువు గారు. అర్థమవుతుందా? అర్థమవుతుంది ఆ గురువు గారు. తిరుగుతున్నప్పుడు ఉమ్. ఈ వ్యక్తిగా అనుకుంటున్నావు ఇంకా దేహం ఉంది, అవును. సర్వసమంగా ఉంటాడు అని చెప్పటం. ఆ. అంటే అన్యత్వం లేకుండా. అసలు అన్యత్వం ఎక్కడుంది? లేదుగా, అహంకారం పోయిందిగా. అంటే సర్వసమంగా ఉంటాడంటే అక్కడ అలా తీసుకోవచ్చా గురువు గారు? అంటే ఆత్మగా ఉంటాడు, ఓహో. పరిధులు లేక ఉంటాడు, ఉమ్. భేదము లేక ఉంటాడు. ఉమ్. సర్వసమము అంటే నేను వేరు, నీవు వేరు, భేదం ఉండదు. సృష్టి వేరు, దైవం వేరు, ఇట్లా ఉండదు. ఉమ్. దాన్ని అభేద స్థితి అని మనం చెప్పుకోవచ్చు. ఆ గురువు గారు. సర్వసమము అంటే భేదరహితమైన స్థితి. స్థితి. ఆ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో ఉమ్. ఇక్కడ కూడా అహంకారము అదృశ్యమైపోతుంది. ఉమ్. స్విచ్ ఆఫ్ అంటే ఇంకా అది పనిచేయదు, అవునండి. అది నష్టం అవుతుంది. ఆ గురువు గారు. ఎప్పుడైతే అది నష్టమైందో తిరిగి మళ్ళీ రాదు. ఇంకా ఆ గురువు గారు. లయమైతే తిరిగి వస్తుంది. కరెక్టే గురువు గారు. నిద్రలో లయమవుతుంది. అవునండి. రూప జ్ఞానంలో అహంకారం నష్టపోతుంది. పూర్తిగా నష్టమై ఉమ్. తిరిగి రాదు. ఆ గురువు గారు. అప్పుడు దేహం ఉంటుంది కదా, అవునండి. దేహం ఉన్న అభేదమైన స్థితిలో ఉంటాడు అని చెప్పటం. ఓకే. వారినే మనం జీవన్ముక్తులని చెప్పుకుంటాం. ఉమ్. జీవించి ఉండగానే, ఉమ్. దేహం ఉండగానే ఉమ్. తమకు తానుగా ఎరుకలో ఉన్నటువంటి ఉమ్. వారిని గుర్తించలేము. ఆ గురువు గారు. ఎందుకంటే ఏ వైవిధ్యము లేని కారణము చేత. ఆ గురువు గారు. అక్కడ ఇంద్రియాలు ఉంటాయి, దేహం ఉంటుంది, కర్మలు చేస్తూ ఉంటారు. గ్రంథి తెగిపోయి ఉంటుందమ్మా. అవునండి. కానీ పనులు చేస్తూ ఉంటారు, అన్ని మామూలుగానే ఉంటుంది. ఎవరికి? ఈ జీవన్ముక్తులకు కూడా వాళ్ళకి మనలో ఉన్నప్పుడు వాళ్ళ పనులు వాళ్ళన్ని చేస్తూనే ఉంటారు కదా గురువు గారు. చేస్తున్నా ఉన్నట్టు తెలియదు, అదే చెప్పబోయే పాయింట్. తెలీదు. నువ్వు ఓకే ఓకే. చేస్తున్నట్టుగా నేను ఈ పని చేశాను, ఆ పని చేశాను, ఇటు తిరిగాను, అటు తిరిగాను అనేటటువంటి కర్తృత్వం ఉండదు. ఆ గురువు గారు. కర్తృత్వ రహిత కర్మలు, అకర్మలు ఒక్క జ్ఞాని మాత్రమే చెయ్యగలదు అని చెప్పారు. ఆ గురువు గారు. ఏమా? ఆ గురువు గారు. ఒకసారి పూర్తిగా చదువు ఏమైనా అనుమానాలు ఉంటే చూద్దాం. ఏమైనా నేను చదవనా? నువ్వు చదువుతావా కొని? వద్దులే, నేను చదవనా అండి? వద్దమ్మా, ఎక్కువ చదువు ఎక్కువైంది నీకు. రవి నువ్వు చూడమ్మా, ఉందా దగ్గరలో? ఉంది గురుగారు. ఏ స్థితిలోని అనుభూతులు ఆ స్థితిని అనుసరించి ఉంటాయి. జాగ్రత్త అంటే మెలకువ దశలో స్థూల దేహం అంటే మాంసమయం నామరూపాలతో ఉన్న స్థూల దేహాలను చూస్తుంది.
అంతేగా. అలాగే అలాగే కళ అంటే స్వప్నంలో మనోశరీరం మానసిక స్థాయిలోని నామరూపాల వైవిధ్యాన్ని చూస్తుంది. ఇంకొకటి గాఢ నిద్ర సుషుప్తిలో దేహ భావన పూర్తిగా లుప్తమై గ్రహణం తెలుసుకోవడం ఆగిపోతుంది. ఇంకొకటి తురీయ స్థితిలో అంటే బ్రాహ్మీ స్థితిలో దేహభావం అంతరించడంతో పాటు ఆత్మానుభూతి ఉదయించడంతో వ్యక్తి సర్వసమంగా ఉంటాడు. ఎందుకంటే వైవిధ్యం లేని కారణంగా. వెరీ గుడ్. కాబట్టి జీవన్ముక్త స్థితి అనేది అట్లా ఉంటుంది అని చెప్పారు. అందరూ జీవన్ముక్తులే, ఈ మాయలో ఉన్న వాళ్ళందరూ. కాకపోతే కోరికల చేత, బంధాల చేత, అసత్యం సత్యం అనుకోవటం వల్ల అక్కడ భేదం కనపడుతుంది. భేదము ఉన్నప్పుడు అహంకారం ఉన్నట్టు, అభేదం తల ఎత్తినప్పుడు అదే మనస్సు అభేద స్థితిలో తనకు తానుగా ఉంటుంది. ఒకటే నేను ఉంటుంది. అహంకార నేను వేరుగాను, ఆత్మ నేను వేరుగాను ఉంటుంది. ఇంకేమన్నా ఉందా? అంటే గురుగారు ఇప్పుడు గాఢ నిద్రలో ఈ సూక్ష్మ స్థూల రెండు లుప్తమై అన్నారు కదా. ఇక్కడ గాఢ నిద్ర నుంచి స్వప్న స్థితికి లేకపోతే గాఢ నుంచి స్థూల స్థితికి అది ఎలా జరుగుతుంది గురు? ఎందుకంటే లుప్తమై ఉన్నది మళ్ళీ ఎట్లా మేలుకుంటుంది? నిద్రలో వృత్తి రాహిత్యం అవటం లుప్తము అంటే కారణదేవంతో వాసనలతో ఉంటుంది, కోరికలతో ఉంటుంది. అక్కడ పంచకోశాలలో ఆనందమయ కోశంతో ఉంటుంది. అది 5 కోశాలు జాగ్రత్త స్వప్న సుషుప్తంలో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. నిద్రలో సుఖంగా ఉన్నామంటే తప్ప ఏముందో చెప్పలేదు. అజ్ఞానం అనేది పూర్తిగా ఆవరించి ఉంటుంది తమో గుణంతో. నిద్ర ఇదే తమో గుణం. అహంకారము, వ్యక్తిత్వము తాత్కాలికంగా వృత్తిరాహిత్యమై ఉండి ఏమీ తెలియదంటారు. అంటే అక్కడ ఆనంద నిద్రాస్థితిని ఆత్మస్థితి మీ సహజత్వమని సూచించటానికే పనికొస్తుంది తప్ప నిద్రాస్థితి పూర్తిగా అజ్ఞాన జనితం. అక్కడ సాధన కుదరదు. మళ్ళీ జాగ్రత్తావస్థకి రావాలి, అహంకారం బయటికి రావాలి, వృత్తిరాహిత్యం ఇక్కడ కావాలి. కారణం అహంకారము పుట్టుక మరణము జాగ్రత్తావస్థలో జరుగుతుంది, నిద్రలో జరగదు, స్వప్నంలో జరగదు. దేహాన్ని విడిచేది జాగ్రత్తావస్థలో. అదే అంటారు మహర్షులు వారు, ఎవరైతే స్థూల సూక్ష్మ దేహాలకి పరిమితం కాకుండా నిలిచి ఉంటారో వారు ఆత్మదర్శనం చేస్తారు. వారు చేస్తారు అంటే వ్యక్తిత్వంతో దర్శిస్తారని కాదు, ఆత్మగా ఉంటారు అని అర్థం. అయితే గురువుగారు ఇప్పుడు అయితే 3 స్థాయిల్లోనూ అహంకారం ఉన్నట్లేగా అప్పుడు? గ్యారంటీగా, డౌట్ ఎందుకు? అహంకారం లేకపోతే మళ్ళీ రవిగా బయటికి రావుగా. అవును, బయటికి వచ్చావు అంటే ఉన్నట్టు లెక్క. ఈ 3 అవస్థలు ఆత్మ అనే తెర మీద కదిలిపోతూ ఉంటాయి. వాటికి ఆత్మకి సంబంధం లేదు. ఆత్మ అంటే ఎరుకని సహజత్వం, అహంస్మరణ, నేను ఉన్నానన్న ఎరుక. ఆ ఎరుకలో అవస్థలు ఉండవు. ఆత్మ అంటే అహంస్మరణ, అది తనకు తానుగా
అనంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ మూడు దాని మీద తేలియాడుతూ ఉంటాయి. ఒక తెర మీద బొమ్మలు పడినట్టు. బొమ్మలు అసత్యం కాబట్టి, తెర సత్యము కాబట్టి ఈ అసత్యమైన బొమ్మలు అంతరించిపోతాయి. తెర మాత్రమే మిగిలి ప్రకాశిస్తుంది అని అర్థం. అయితే అంటే గురువు గురువు గారు ఒక నిమిషం చెప్పమ్మా. అంటే అవస్థలో అహంకారం పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పుకోవచ్చా గురువు గారు? గ్యారంటీగా. అది లేకపోతే నువ్వు తిరిగి రావు. తిరిగి మళ్ళీ పూర్వస్థుతులు, బంధాలు, రాగాలు, ద్వేషాలు, నాది నాది అంటున్నావుగా. నిద్రపోతే మర్చిపోతున్నావా? లేదుగా. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది. అక్కడ తక్కువ అహంకారం ఏమైనా చెప్పు. అదే అంటే సూక్ష్మ స్థితిలోనూ గాఢ నిద్రలోనూ అహంకారం ఉంది, కానీ దాని స్థాయి తక్కువ. జాగృత అవస్థలో పూర్తి స్థాయిలో ఉన్నట్టు చెప్పుకోవచ్చా గురువు గారు? ఎగ్జాక్ట్లీ పూర్తిగా అజ్ఞానం జరిగింది. వ్యక్తిత్వం వచ్చింది అంటే, ద్వైతం ఉందంటే అజ్ఞానం. అదే అంటారు మహర్షి, వాట్ ఈస్ దేర్ ఇన్ రియలైజేషన్ యూ రియలైజ్. ప్రతి ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానం అని తెలుసుకోమంటాడు. అట్లా రియలైజేషన్ జీవుడికి కాదు, ఆత్మకి. పాయింట్ ఇంకేమైనా ఉంటే అడగచ్చు. గురుగారు, ఇక్కడ ఎరుక ఆధారంగానే కదా ఈ 3 అవస్థలు కూడా సాపేక్ష జ్ఞానంతో ప్రకాశించేది. ఎరుకకి సంబంధం లేదు. అని ఆధారం అని. ఆధారం ఎంత మాత్రాన అది బాధ్యత తీసుకోదు. ఓకే. ఈ సర్వ సృష్టికి ఆధారం సూర్యుడు. అవునండి. బాధ్యత తీసుకోడు. ఆధారము అంటే అది భిన్నము కూడా. అవునండి, అవునండి. తాడు ఆధారమే పాము భయానికి. అవును, అవును. కానీ అది భిన్నము. తాడులో పాము లేదు. లేదు. అవునండి, ఆత్మలో సృష్టి లేదు. ఇది నా అనుభవం. గురువు గారు అదే వెతికిన ఆత్మస్థితిలో జీవుడు గాని, జగత్తు గాని, జనన మరణాలు గాని, బంధాలు గాని, సంసారము గాని ఏ ఒక్కటి ప్రకాశించదు. గురువు గారు ఆధారమైనంత మాత్రాన అందులో నామరూపాత్మకములు లేవు అసలు. లేవు. అవునులేండి. పోనీ ఆత్మమైన ముక్కలే జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అయిందా? ఈ ముక్కలు కలిపితే మళ్ళీ ఆత్మ అవటానికి కాలేదు. లేదు. ఈ విషయం కూడా మహర్షి స్పష్టం చేశారు. ఆత్మ ముక్కలే జీవుడు కాలేదు, జగత్తు కాలేదు, నువ్వు అనుకునే ఈశ్వరుడు కాలేదు. అవునండి. ఇంకో రహస్యం ఏంటి? జీవుడు బికమింగ్ ఆత్మ ఈజ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. అవును గురుగారు, మీరు చెప్తుంటారు. బికమింగ్ అంటే ఇదేదో వదిలిపెట్టిన ఆత్మగా ఉంటానంటే కుదరదు. అవునండి. పాము ఎప్పుడైనా తాడవుతుందా? అవదు. జీవుడు ఆత్మ అయ్యే ప్రసక్తే లేదు. గురువు గారు అసలు ఆత్మకి జీవుడికి ఎట్టి రాకపోకలు లేవు. లేవు. అదే మహర్షి కూడా చెప్పింది. ఈ జగత్తుకి, ఆత్మస్థితికి వారధి లేదు, మించబడలేదు అన్నారు. లక్ష్యాలు అవన్నీ చిలక పలుకులు బాగానే ఉన్నాయి. గురువు గారు అర్థం అవుతుంది, కానీ అది ప్రాక్టికాలిటీకి రావట్లేదు గురువు గారు. ప్రాక్టికల్ ఏముంది? నువ్వు అహంకారాన్ని పట్టుకుని ఆత్మను దర్శించాలంటే కుదరదు. కుదరదులేండి గురువు గారు. దీన్ని ఇక్కడ వదిలిపెట్టాలి. గురువు గారు వ్యక్తిత్వ నాశం అయితే తప్ప గురువు గారు ఆత్మ ప్రకాశించాలి. దానికి నువ్వేం చేయక్కల, ఊరికే ఉండు. ఆత్మ చూసుకుంటుంది. నిన్ను ఉంచాలా, మంచు పట్టాలా అని అది చూసుకుంటుంది. నీకెందుకు ఆ భయం? నేనేదో చేయలేకపోతున్నాను, చాలా చేయలేదు అనుకోవద్దు. అది చూసుకుంటుంది.
గురువు గారు. అమ్మా. అలాగే గురువు గారు. ఇంకేమైనా ఉన్నాయా అమ్మా పద్మగా? ఇంకేం లేవు గురువు సమయం అంతరించిపోతుంది, ఎప్పుడు ఎగిరిపోతుంది తెలియదు. 4 minutes చెప్పమ్మా. 4 minutes ఉంది గురువు గారు. ఉంటే ఉంది కానీ చెప్పు. అదే అంటే మీరు ఆ. అన్నట్టు జీవుడు వచ్చేసి ఆత్మను అన్యంగా చూడాలనుకోవడము పొరపాటు అది. చూస్తున్నాడుగా దేవుడు అని నువ్వు ఆత్మ అని నాకు తెలియదండి అంటున్నావుగా. అవును గురువు గారు. ఇంద్రియాలకు అతీతంగా ఉందిగా నాకు తెలియదు అంటున్నావుగా. తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? స్థూల సూక్ష్మ దేహాలతో డీలింగ్ గా. డీలింగ్ అవునప్పుడు. ప్రపంచం సత్యం అనుకుని పరిగెడుతున్నావు. సంసారం సత్యము, బంధము సత్యము, అవును. మోక్షము కూడా సత్యం అనుకుంటున్నావు.